హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి మష్రూమ్ మసాలా కర్రీ. చాలా ఈజీ కూడా, చాలా చాలా బాగుంటుంది. రైస్ కానీ చపాతీలో కానీ ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అన్నది నేను బటర్ మష్రూమ్ తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ పోసుకుని మష్రూమ్ అంతా అందులో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక నేను చూపించిన విధంగా ఇలా వేళ్ళతో పైన స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. అలా అన్ని మష్రూమ్స్ స్కిన్ రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఆ మష్రూమ్ అంతా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. పక్కన పెట్టుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక జారు తీసుకుని చిన్నది, ఒక కప్పు టమాటా ముక్కలు, నానబెట్టుకున్న జీడిపప్పు, వెండి కొబ్బరి, గసగసాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 టీ స్పూన్ ఆయిల్, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని లైట్గా ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకుని ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక అందులో ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలర్ మారేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందాక టమాటా పేస్ట్ ఉంది కదా, మొత్తం ఆనియన్లో వేసుకుని కొంచెం 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇలా పైకి ఆయిల్ అన్నది తేలుతుంది. అప్పుడు తేలేక మష్రూమ్ ముక్కలు కట్ చేసుకుని అని వేసుకుని మొత్తం ఆనియన్లో ఆ మష్రూమ్ అంతా కలపాలి. కలిపాక మూత పెట్టాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఆవిలో ఉడికించుకుని మూత తీసి అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఆ మసాలా అంతా కలపాలి. కలుపుకున్నాక అందులో 1 కప్పు వాటర్ పోసుకుని మొత్తం మష్రూమ్లో కలిసేంతవరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకుని మూత తీసుకున్నాక మీడియంలో పెట్టుకుని కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే మష్రూమ్ కర్రీ రెడీ. లైక్, సబ్స్క్రైబ్.